బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ ప్రివ్యూ చేద్దాం. ఈ రెండు టీమ్స్ లాస్ట్ టైం ఆడినప్పుడైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విన్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో చూసుకుంటే దేవాంగ్ దళాల్ వర్సెస్ ఈ ఎక్స్ కోచ్ నరేందర్ రేడు అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ లో పట్నా పైరట్స్ కి ఇద్దరు ఆడిల్లు. పట్నా పైరట్స్ ఫైనల్ రావడానికి లాస్ట్ సీజన్ లో మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరు. సో రైవల్స్ అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో. బెంగాల్ వారియర్స్ చూసుకుంటే నిన్ననే పట్నా పైరట్స్ తో మ్యాచ్ ఆడిల్లు. ఆ మ్యాచ్ అయితే లాస్ట్ అయిందని చెప్పొచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. మెయిన్ గా దేవాంగ్ దళాల్ అయితే 25 రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. అయినా కానీ టీం అయితే ఓడిపోయింది. ఎందుకంటే దానికి సపోర్టింగ్ రైడర్స్ లో ఎక్కువ పర్ఫార్మ్ చేయలే. హిమాన్షు నర్వాల్ అయితే కంటిన్యూస్ గా కొంచెం సపోర్ట్ అయితే ఇస్తుండు కొన్ని మ్యాచెస్ గా. ఈ మ్యాచ్ లో కూడా 7 రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు అతను. కానీ అది సరిపోలని చెప్పొచ్చు, ఎందుకంటే డిఫెన్స్ అంతా పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి. డిఫెన్స్ లో మీరు చూసుకుంటే పాయింట్స్ అయితే బాగానే కనిపిస్తాయి. మంజిత్ 3, అంకిత్ 3, ఆశిష్ 3. కానీ అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఈచ్ 4 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అయితే వేసిల్లు వాళ్ళు. లాస్ట్ లో కొన్ని సూపర్ ట్యాకిల్స్ చేయడం వల్ల సో అందుకు పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. డిఫెన్స్ అయితే ఏం మాత్రం పర్ఫార్మ్ చేయాలి పట్నా పైరట్స్ మ్యాచ్ లో. సో డిఫెన్స్ అయితే ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి. దేవాంగ్ దళాల్ ఎలాగో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు, హిమాన్షు కూడా తోడైంది కాబట్టి డిఫెన్స్ పర్ఫార్మ్ చేస్తే జైపూర్ మీద విన్ అవ్వడానికి ఆస్కారం అవుతుంది. బెంగాల్ వారియర్స్ ఆల్రెడీ టేబుల్ బాటమ్ లో ఉన్నారు. టాప్ 8 లోకి రావాలంటే ప్రతి మ్యాచ్ అయితే విన్ కావాలి ఇప్పటి నుంచి. సో ప్రతి మ్యాచ్ విన్ అయినా కొంచెం డౌట్ అని చెప్పొచ్చు టాప్ 8 లోకి రావడం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ చూసుకుంటే నిన్ననే యూపీ యోధస్ తో మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ లో మంచిగా విన్ అయ్యారని చెప్పొచ్చు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి గుడ్ న్యూస్ ఏంటిదంటే వాళ్ళ మెయిన్ రైడర్ నితిన్ ధనాగర్ అయితే బ్యాక్ వచ్చిండని చెప్పొచ్చు. మ్యాచ్ మీదకి బస్సు రాగానే సూపర్ 10 అయితే వేసిండు. అది ఎక్కువ పాజిటివ్ అని చెప్పొచ్చు. నితిన్ ధనాకర్ లేనప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేసిన అలీ సమద్ కూడా సూపర్ పర్ఫార్మ్ చేసిండు. ఈ మ్యాచ్ లో ఇద్దరు రైడర్స్ సూపర్ 10 చేసిండు. సో అది బాగా హెల్ప్ అయింది విన్ అవ్వడానికి వాళ్ళకి. అండ్ వాళ్ళ డిఫెన్స్ కూడా పర్లేదు, బాగానే పర్ఫార్మ్ చేసిండు చెప్పొచ్చు. దీపాంశు గానీ ఆర్యన్ గానీ కార్నర్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేస్తే రెజా కూడా 3 ట్యాకిల్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. ఆశిష్ కొంచెం కవర్ లో పాయింట్స్ అయితే స్కోర్ అయ్యాలి ఈ మ్యాచ్ లో. కానీ బాగానే సపోర్ట్ అయితే ఇస్తుండని చెప్పొచ్చు. మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఈ మ్యాచ్ లో బెంగాల్ విన్ కావాలంటే మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైడర్స్ అయితే ట్యాకిల్ చేయాలి. వాళ్ళ డిఫెన్స్ అయితే సూపర్ పర్ఫార్మ్ చేయాలి. జైపూర్ డిఫెన్స్ కూడా అంతే ఈజీ కాదు, కొంచెం ఎక్కువ యంగ్ డిఫెండర్స్ అయితే ఉన్నారు. సో దేవాంగ్ లాంటి టాప్ రైడర్ వచ్చినప్పుడు అయితే కొంచెం పానిక్ అయ్యే అవకాశం ఉంటది. సో దేవాంగ్ ఎలాగో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో 25 రైట్ పాయింట్స్ స్కోర్ చేసిండు కాబట్టి అతని నుంచి మనం సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అతనికి సపోర్ట్ రైడర్స్ నుంచి డిఫెన్స్ ఎలా సపోర్ట్ ఇస్తారనే దాని మీద బెంగాల్ వారియర్స్ విన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే కొంచెం ఇంపార్టెంట్ మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మ్యాచెస్ విన్ అయితే ప్లే ఆఫ్స్ లో ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ కూడా టఫ్ ఉంది కాబట్టి. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ చెప్పు క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోయింది.